హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చింతపండు పులుసు అయితే నేను ఎక్కడ ఈ కూరలో వాడట్లేదండి. వాడకుండానే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే ఏంటంటే చక్కగా చేపలు శుభ్రంగా ఉంటాయండి. తర్వాత ఒక స్పూను కారం వేసాను, ఒక స్పూను సాల్ట్ వేసానండి, ఒక స్పూను పసుపు వేసాను. ఆ విధంగా పసుపు కారం సాల్ట్ వేసి చక్కగా ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకుంటే 2 నిమిషాలు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగానే ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే చింతపండు పులుసు వాడట్లేదు కాబట్టి ఒక గుప్పుడు తీసుకోవాలండి కొత్తిమీర తీసుకొని చక్కగా మిక్సీ జార్లో పెట్టి తగినన్ని పచ్చిమిరకాయలు కూడా తీసుకోవాలండి. మీరు కారం అయితే ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 2 వేస్తున్నానండి. ఆ విధంగా వేసి చక్కగా ఆ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. పెరుగు అయితే చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ఈ కర్రీలోకి ఏంటంటే చాలా బాగుంటుంది. పెరుగు తీసుకున్నాక ఒక స్పూను కారము, ఒక స్పూను పసుపు, ఒక స్పూను నేను సాల్ట్ వేస్తున్నానండి. మనం ఇక్కడ చేపల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా చూసుకొని సాల్ట్ ఒక స్పూన్ వేసానండి. ఒక స్పూను ధనియాల పొడి వేసాను. మొత్తం ఆ విధంగా పెరుగులో వేసినాక పెరుగు మొత్తం కలపాలండి, ఉండలు లేకుండా కలుపుకొని ఆ 2 పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వీటెక్కినాక మనం ముందుగానే చేపల్ని మనం మసాలా ఇవన్నీ పసుపు కారం పట్టించాం కాబట్టి అవి ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసి చక్కగా చేపల్ని 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేపలకి ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై చేస్తే కర్రీ చాలా బాగుంటుందండి. ఫ్రై అయినాక తీసుకొని వేరే బౌల్లో పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో చక్కగా ఒక స్పూను జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసినాక చక్కగా చిటపట్లాడినాక ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయలు ఒక కప్పు వేస్తున్నానండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. అది కూడా మనకి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలండి. ముందుగానే మనం పెరుగులో కారము పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి. ఆ పెరుగు కూడా ఆ ఉల్లిపాయల్లో వేసి చక్కగా కలబెట్టాలండి. కలబెడితే చక్కగా కలిసిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత కొత్తిమీర కూడా మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి, కొత్తిమీర పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలబెట్టాలండి. కలబెడతా ఉండగానే చక్కగా మనకు దగ్గరికి వస్తుంది, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. ఒక స్పూను జీలకర్ర పొడి వేసానండి. ఆ జీలకర్ర పొడి వేసినాక కూడా మొత్తం ఒకసారి కలబెట్టి చేపలు వేపు పెట్టుకున్న చేపల ముక్కలు కూడా వేసి చక్కగా కలబెట్టాలండి. ఆ విధంగా కలబెడితే చక్కగా కలిసిపోద్ది. 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని మనం చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టాలండి. ఆయిల్ పైకి తేలుతూ ఉండగానే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసామంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మనం చింతపండు పులుసు వాడలేదు కాబట్టి ఈ కర్రీ ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.